కళ్యాణ లక్ష్మి చెక్కులు పొందిన లబ్ధిదారులు తమ తమ అకౌంట్లలో వెంటనే జమ చేసుకోవాలని తహసీల్దార్ సరిత సూచించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పరిధిలో 14 గ్రామాలకు చెందిన 38 లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తామని తెలిపారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఒకటి రావచ్చు. మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో లో బడ్జెట్ ఉన్నందున మరి అది కొంచెం ఆలస్యం అవుతుంది. మరి రైతు రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం ప్రభుత్వం ఇప్పుడు నిధులను జమ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు మరి అందరికి కూడా మరియు గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల క్రమం ఈరోజు మనం నంగునూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సంబంధించి 38 చెక్కులు 38,04,408 రూపాయలు ఈరోజు మన కార్యాలయంలో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, పూర్వ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పంపిణీ చేసిన చెక్కులన్నీ కూడా తప్పకుండా వాళ్ళ బెనిఫిషరీ ఖాతాలో జమ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాము. అదేవిధంగా నంగునూరి మండల ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ, ప్రెస్ మిత్రులకు ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రాం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా అందరికీ కూడా అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.